ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతా మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాకు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ, వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, సిగురింపును దయచేయండి తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభువ. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, వారిని మీ ఆధీనంలో తీసుకోండి తండ్రి. మీ మార్గంలో నడిచేలాగా సహాయం చేయండి తండ్రి. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభువా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. భారత్ పాక్ యుద్ధం జరుగుతుంది తండ్రి. ఎంతో ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఇరు దేశాలు కూర్చొని సక్రమంగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ప్రభువా. ఇరు దేశాలు కూడా సమస్య పరిష్కారం కోసం మాట్లాడుకునే విధంగా సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయనా. వారు చేసే పనుల్లో మీరు అన్ని విధాలుగా సహాయపడండి తండ్రి. వారి కుటుంబాలు మారు మనసులాగా రక్షణ పొందేలాగా సహాయం చేయండి తండ్రి. వివాహాల వయసు వచ్చినా కానీ ఇంతవరకు కూడా వివాహాలు జరగక ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి ప్రభా. తల్లిదండ్రులు ఎంతో మనోవేదనతో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు వైద్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసివేయండి ప్రభువా. ఎంతోమంది ఐసీయూలో వైద్యం పొందుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, అల్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, థైరాయిడ్ అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికున్న వ్యాధి బాధలు మొత్తం తొలగించండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాహనాలు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు రాత్రనక పగలనక వందలాది కిలోమీటర్ల వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎటువంటి చెడు, కీడు, మరణ ప్రమాదాలు జరగకుండా చూడండి ప్రభువా. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అద్దె ఇళ్లలో వండుకుంటూ చాలా అవమానాలకు గురవుతున్నారు ప్రభా. వారందరూ కూడా సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. అప్పులు ఊళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండి వారికి వచ్చే ఆదాయాన్ని మెరుగుపరచండి తండ్రి. ఎంతమంది బిడ్డలు పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. కాలేజీ, హాస్టల్ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశానికి కాపలా కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి తోడుగా ఉండండి ప్రభువా. వారికి మంచిగా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. వారు ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. వారి దేశం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు ప్రభువా. ఉదయకాలంలో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పై అధికారుల వాళ్ళు చెప్పే పనులకు వారు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అధికారులు ఎన్నో విధాలుగా వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. భూ వివాదాలలో కోర్టుల చుట్టూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తెలిసి చేసినా తెలియ చేసిన తప్పుడుగా ఎంతోమంది జైళ్ళలో మగ్గిపోతున్నారు ప్రభా. వారి పిల్లలు అనాథలుగా మారి ఇబ్బందికి గురవుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మానసిక స్థితి బాగాలేక ఎంతమంది బిడ్డలు అనాథలుగా ఉన్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలంలో ప్రయాణాల్లో ఉన్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని సక్రమంగా గమ్యం చేర్చేలాగా సహాయం చేయండి ప్రభా. వ్యాపారాలు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు చేసే వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారి కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సహాయం చేయండి ప్రభా. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు అక్కడ చేసే పనులు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇక్కడ ఉద్యోగం ఒకటని చెప్పి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఏజెంట్ల చేతులు ఎంతో మంది మోసపోతున్నారు ప్రభా. అటువంటి మోసాలకు తావు లేకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని నింపండి ప్రభా. అనేక రకాల వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు వృత్తిని నమ్మకం జీవిస్తున్నారు తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వ్యవసాయ పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారు పనికి వెళితే కానీ గడవన స్థితిలో ఉన్నారు తండ్రి. వారందరికి కూడా సహాయం చేయండి ప్రభా. వారు ఆర్థికంగా మెరుగుపడేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. మా రక్త సంబంధికులను, మా స్నేహితులను, మా బంధుమిత్రులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. మేము తెలిసి చేసిన తెలియ చేసిన తప్పులను క్షమించండి తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.